ఈరోజు మనం ముఖ్యంగా మనకు గ్రూప్స్ వాట్సాప్ గ్రూపులు గానీ, టెలిగ్రామ్ గ్రూపుల్లో గానీ, ఏ విధంగా మనకు మోసాల బారిన పడుతున్నారో చాలా వరకు కూడా జనాలనేది చాలా సింపుల్‌గా మనకు స్కామర్ చేతిలో ఇరికిపోతున్నారు. అంటే మనం ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏదో 4 అవర్స్ వర్క్ చేయండి. మీకు ఇలా మాకు ఇంతలా డబ్బులొస్తాయి మనకు అని చాలా వరకు కూడా మనకు ప్రమోట్ చేస్తుంటారు. మనకు ఏదైనా టెలిగ్రామ్ గ్రూపుల్లోనే ఓపెన్ చేసామంటే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఇంత 5,000, 6,000 సంపాదించామంటే మనకు స్టడీ అయిపోయిన తర్వాత చాలా మంది కూడా ఖాళీగా ఉండడం మనకు తెలుసు. దాంట్లో ఎక్కువగా వాళ్ళు ఏం చేస్తారంటే పార్ట్ టైమ్ జాబే కదా! దీంట్లో మనము జాయిన్ అయితే మనకేదో మనం వర్క్ ఫ్రమ్ హోమ్‌లో కాబట్టి ఇంటి దగ్గర కూర్చొని ఏదో 5,000, 6,000 సంపాదిస్తే నెక్స్ట్ ఏదైనా మంచిది దొరికినా కూడా వెళ్ళొచ్చు కదా! అని చాలామంది కూడా యువత ఎలా ఉన్నారంటే మొబైల్ చూస్తున్నారు కదా! దీంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటున్నారు కదా! చాలా అట్రాక్షన్ అయిపోతున్నారు. చాలా అట్రాక్షన్ అయిపోతున్నారు. ఆ దానిలో మనకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనలో చేపకి ఎరేసి మనం చేప ఏ విధంగా పడతామో వాళ్ళు మనకి ఎరేసి మన దగ్గర చేపను లాగినట్టు మన దగ్గర వాళ్ళు చాలా సింపుల్‌గా మనకు మనీ అనేది కొట్టేస్తున్నారు. చాలా సింపుల్‌గా టెలిగ్రామ్ గ్రూప్‌లో చాలామంది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని చెప్పేసి మనం వాళ్ళ గ్రూప్‌లో యాడ్ చేసిన తర్వాత ఇలా వర్క్ చేయండి. క్యాప్చా వర్క్ గానీ, ఆ తర్వాత డేటా ఎంట్రీ గానీ, ఇలాంటి చాలా వరకు కూడా చెప్తూనే ఉంటారు. చాలామంది ఇలాంటి దాంట్లో చెప్పిన తర్వాత మనం వర్క్ మొత్తం చేసిన తర్వాత మనకు ఫస్ట్‌లో వచ్చిన తర్వాత మళ్ళీ రాకన్నా వాళ్ళ చేతిలో మనం సింపుల్‌గా మనము లాస్ట్‌కి ఇన్వెస్ట్ చేయండి మీరు. దీని క్యాప్చా వర్క్ పైన మీకు ఇన్వెస్ట్ చేయండి. 10,000 ఇన్వెస్ట్ చేస్తే 10 రోజులకి 5,000 వస్తుంది. 10,000 వస్తుంది. ఇలా మనకు చాలామంది ప్రూఫ్స్ కూడా మనకి సెండ్ చేస్తుంటారు గ్రూపుల్లో. మనకు ఇంతలా సంపాదించారు. మనం కూడా 10,000 పెట్టేసిన తర్వాత మనం పని చేసినా చేయకపోయినా మనం ఇన్వెస్ట్ అని చేసేది 10,000 కదా! దాని తర్వాత మనకు 5,000, 10,000 వస్తుంటే చాలు కదా! ఇంత అమౌంట్ వచ్చింది నాకు ఇంకేముందిలే అని చెప్పేసి మన 10,000కి ఇంకా 20,000 ఏమన్నా తెచ్చేసి 20,000, 30,000 దీంట్లో పెట్టేస్తాం. దీంట్లో పెట్టిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే బిగ్ అమౌంట్ పెట్టినప్పుడు మనకి చాలా సింపుల్‌గా మనకు క్యాచ్ చేస్తాడు వాడు. ఫస్ట్‌లో 1 మంత్‌లో చాలా సింపుల్‌గా వస్తాడు. ఆ తర్వాత మనకు 40,000 కూడా మనకు రావడం రిటర్న్ మనం రాకుండా చేసేసి దాంట్లో ఇన్వెస్ట్ పెట్టిన విత్‌డ్రా కాకుండా పోయేసి చాలా సింపుల్‌గా మనకు ఇంట్రెస్ట్ రాకన్నా అసలు డబ్బులు రాకన్నా చాలా వరకు కూడా మనం పట్టుకొని లాస్ట్‌కి మనం ఫోన్ చేసిన కాల్స్ కలవకుండా పోవడము. ఆ తర్వాత జెండా ఎత్తేస్తారు. అదే ఆ తర్వాత మనం ఎవరిని అడగలేము. ఇలాంటి దాంట్లో చాలామంది కూడా ఇలాంటి దాంట్లో వలలో దొరికి చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు. టెలిగ్రామ్ గ్రూపుల్లో అంటేనే ఏదైనా వాట్సాప్ గ్రూప్ అన్నోన్ పర్సన్ గ్రూప్‌లో యాడ్ చేశాడా ఆడికి అయిపోతుందని నేను చెప్తున్నా. చాలా సింపుల్‌గా చెప్తున్నా కదా! టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ అని అన్నోన్ పర్సన్ కాల్స్ గాని, మనకు అన్నోన్ గ్రూప్స్ గాని వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా రాకున్నా కూడా మన సెట్టింగ్స్ కూడా ఆఫ్ చేసుకోవాలా. ఆఫ్ చేసుకుంటేనే మనకు మంచిది. మనకేదైనా జాబులు కావాలి జెన్యూన్‌గా అంటే మనం వెళ్లి ఆఫీస్‌కి వెళ్లి ఇంటర్వ్యూకి ఇలా సెలెక్ట్ అయిన తర్వాత మనకు టాలెంట్‌కి ఏదైనా జాబ్ వస్తే దాని గురించి అలా చేయండి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి. అంతేగాని మనము దీంట్లో మొబైల్‌లో ఇది చెప్పారు కదా! ఇంత డబ్బులు కడితే ఇంతలా వస్తుంది, అలా వస్తుంది. మనం వర్క్ పర్మిట్ కాడ కూర్చొని చేయాలి అనుకుంటే మనకి చాలా వరకు కూడా ఇబ్బంది పడతారు. ఇలా మనకు చాలా సింపుల్‌గా అమౌంట్ వచ్చేటికంటే ఇంతలా కష్టపడేది ఎందుకుంటది? మనకి ఏదో సింపుల్‌గా చేయాలంటే దానికి టాలెంట్ విధంగా ఏదైనా జెన్యూన్‌గా మనం వర్క్ చేసి జెన్యూన్‌గా సంపాదించాల. చాలా వెబ్‌సైట్‌లు ఉన్నాయి జెన్యూన్‌గా చేసేటియి. దాంట్లో గురించి మనం సంపాదించాలి. అంతేగాని మనం ఏదైనా ఫేక్ అనేది గ్రూప్‌లో యాడ్ చేసి అన్నోన్ పర్సన్ ఇలా వచ్చింది, అలా వచ్చిందని చెప్తే చాలా వరకు కూడా దూరంగా ఉండండి. ఇలాంటి దాంట్లో మనం దొరకకుండా ఉండాలంటే మనకేం లేదండి. మనం ఫస్ట్‌గా వాట్సాప్‌లో అయితే గ్రూప్‌లో కూడా గాని మనకు సెట్టింగ్స్‌లోకి వెళ్ళిన తర్వాత ఆ సెట్టింగ్స్‌ని ఆఫ్ చేసుకున్న తర్వాత మనము ఆ తర్వాతనే మనము ఎవరైనా గూడా మన మొబైల్ నంబర్ ఆ గ్రూపులో యాడ్ చేసేది గానీ, కాల్స్ గానీ ఏమి రాకుండా ఉంటాయి. ఇలాంటి దాంట్లో మనకు చాలా గూడా జాగ్రత్తగానే ఉండాలండి. ఎక్కువగా మనకు ఇప్పుడున్న జనరేషన్‌లో చాలా వరకు కూడా మోసాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదనే కాదు చాలా వరకు అన్నోన్ కాల్స్ రావడం, అన్నోన్ కాల్స్ ద్వారా మనకు దాన్ని క్లిక్ చేయడం, అన్నోన్ లింక్స్ గానీ, లింక్స్ కూడా వచ్చినప్పుడు కూడా మన గ్రూపుల్లో గానీ, వాట్సాప్‌లో గానీ అన్నోన్ లింక్‌లనేవి చేయకూడదు. క్లిక్ చేశామంటే చాలా వరకు చాలా ఇబ్బంది పడుతుంటాము. అందుకు లింక్స్ గానీ, అన్నోన్ గ్రూప్‌లో వాట్సాప్ ఫోన్ కాల్స్ గానీ, ఇలాంటి దాంట్లోకి ఎక్కువ దూరంగా ఉండాలంటే నెక్స్ట్ వీడియోలో దానికి ఏ విధంగా లింక్స్ మనకు క్లిక్ చేయాలి, చేయకూడదు, అన్నోన్ లింక్‌లు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి మొత్తం క్లారిటీగా వివరంగా చెప్తాము. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. చిన్న అప్డేట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందు ముందు వస్తూ ఉంటాయి.